గతంలో ఎవరి పరిచయమో మనకి మధురానుభూతిని మిగిల్చి ఇప్పుడు ఆ పరిచయం కాస్త దూరం అయి ఉండొచ్చు. గతంలో తెలిసో తెలియకో తప్పులు చేసి ఇప్పుడు సరిదిద్దుకొని ఉండొచ్చు. ఇలా గతంలో ఎన్నో సంఘటనలు ఉంటూ ఉంటాయి. గతంలో తెలిసో తెలియకో జరిగినటువంటి సంఘటనని ఆధారంగా చేసుకొని కుంగిపోతూ కూర్చుంటావెందుకు? ఆ గతాన్ని ఆధారంగా చేసుకొని నిన్ను నువ్వు బలంగా మార్చుకో. ఎలా తట్టుకోవాలో నేర్చుకో. ఇంకొకసారి అలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూసుకో. గతంలో నుంచి గుణపాఠాన్ని నేర్చుకొని బలంగా బలిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ నిన్ను నువ్వు నిరూపించుకునేంతటి శక్తివంతమైనటువంటి వ్యక్తిగా ముందుకు సాగు తప్ప గతాన్నే తలుచుకుంటూ కుంగిపోతూ కూర్చుంటావెందుకు? గతం అనేది ఎవరికి ఉండదు చెప్పండి. ప్రతి వారికి గతం ఉంటూనే ఉంటుంది. కొందరిది బహిర్గతం అవుతుంది, మరికొందరిది అంతర్గతంగానే ఉండిపోతుంది. అంత మాత్రం చేత గతంలో పొరపాట్లే లేవా? ప్రతి ఒక్కరికి పొరపాట్లు అనేవి సహజం. అందుకని గతాన్ని తలుచుకుంటూ కుంగిపోకు. గతాన్ని గుర్తు చేసుకొని పౌరుషంతో బలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయి తప్ప కుంగిపోతూ కూర్చుండిపోకు.